ఆయన ప్రభుత్వ ఉద్యోగి. రవాణా శాఖలో ఆర్టీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. వాహనాలకు అనుమతులివ్వడం, లైసెన్సులు జారీ చేయడం సహా రహదారి భద్రతా అంశాల అమలు ఆయన ప్రధాన విధి. తనకొచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషిస్తూనే రిటైర్ అయ్యేలోపు లక్షల ఆస్తులు కూడబెట్టవచ్చు. అలాంటి అధికారి కోట్లకు పడగలెత్తాడు. కుటుంబ సభ్యుల పేరిట కోట్ల విలువైన ఆస్తులు వెనకేశాడు. అవినీతి ఆరోపణలతో ఏకకాలంలో 5 చోట్ల దాడులు చేసిన అనీసా భూములు, ఇంటి స్థలాలు, నగల రూపంలో సుమారు 50 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని ఆదివారంపేటకు చెందిన చిట్టిబొమ్మ నాగవెంకట హైమారావు 1984లో రవాణా శాఖలో అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. 33 ఏళ్ల సర్వీసులో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, కడప జిల్లాల్లో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ఇటీవల శ్రీకాకుళంకు బదిలీ చేయగా ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. 3 నెలలవుతున్నా ఇంకా విధుల్లో చేరలేదు. అనేక అవినీతి ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఏకకాలంలో 5 చోట్ల హైమారావు ఇళ్లల్లో దాడులు చేశాయి. ఏలూరు, రాజమహేంద్రవరం, కడపలో హైమారావుకు చెందిన ఇళ్లల్లో కళ్లు చెదిరేలా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. హైమారావు సహా ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై వీటిని రిజిస్ట్రేషన్ చేశారు. హైమారావు పేరిట రాజమహేంద్రవరంలో 5,53,000 విలువైన ఇంటి స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా కొప్పాకలో 61,500 విలువ చేసే 2.05 సెంట్ల భూమి, ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడిలో 15 లక్షల విలువైన ఇంటి స్థలం గుర్తించారు. ఇదే ప్రాంతంలో 25 లక్షల విలువ చేసే 5.82 ఎకరాల భూమి కూడా ఉంది. హైమారావు భార్య రజనీకుమారి పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. రాజమహేంద్రవరం గాంధీనగర్లో 10 లక్షల విలువైన ఇళ్లు, పిడింకొయ్యిలో 29,18,000 విలువైన ఇంటి స్థలం గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా కొలమూరులో 3,93,000 ఇంటి స్థలం, తంగళ్లమూడిలో 14,85,000 విలువైన మరో ఇళ్లు, రాజానగరం మండలం ఆస్తిపుండులో 4,27,000 విలువైన ఇళ్లు రిజిస్టర్ చేశారు. కొప్పాకలో 60,600 రూపాయల విలువైన మరో స్థలమున్నట్లు అనీసా సోదాల్లో తేలింది. హైమారావు కూతురు ప్రసూషరావు పేరిట విజయవాడలో 1,80,000 విలువైన ఫ్లాట్, పిడింగొయ్యిలో 13,50,000 విలువైన ఇంటి స్థలం ఉన్నట్లు అనీసా అధికారులు గుర్తించారు. నల్గొండ జిల్లా బీబీనగర్లో 3,20,000 విలువ చేసే ఆస్తులు కూడబెట్టారు. తంగళ్లమూడిలో 12,90,000 ఇంటి స్థలానికి సంబంధించి దస్త్రాలు కనుగొన్నారు. హైమారావు తల్లి పేరిట 13 లక్షల విలువైన కారు రిజిస్ట్రేషన్ చేశారు. సోదాల్లో 2,80,000 నగదు, 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 1,50,000 విలువ కలిగిన 5 కేజీల వెండి ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైమారావుకు పలు బ్యాంకుల్లో 3 లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అనీసా ఒక లాకరు తెరిచి 20 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. మరో 2 లాకర్లను ఇవాళ తెరిచే అవకాశముంది. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం సుమారు 50 కోట్లకు పైనే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుణ్ణి అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు అనీసా డీజీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు.